హాస్పిటల్కు వెతుక్కుంటూ వచ్చావు కదా. చచ్చానో బ్రతికానో నీ కొడుక్కి నిజం చెప్పానో లేదో తెలుసుకుందామని. ఏయ్, నువ్వు చస్తే ఎంత, బతికితే ఎంత? నువ్వు నా కొడుక్కి నిజం చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? నువ్వేం చెప్పినా వాడు నమ్మడు. నువ్వు చెప్పింది నమ్మే రోజులు పోయాయని నీకు తెలియదనుకుంటా. నేను చెప్పిన పులి కథలో పులి ముసలిదైపోయింది, అందుకే లేడి పిల్ల తప్పించుకోగలిగింది. ఇక ఆ పులి పెళ్లితో సమానం. పిల్లకాకి, నా సంగతి నీకు తెలిసి కూడా మర్చిపోవడం విచారంగా ఉంది. నా దారి కడ్డొస్తే కొడుకును కూడా నేను క్షమించను. ఆ సంగతే చెప్పాను. నీ దారి కట్టొస్తే నువ్వేమైనా చేయగలవని చెప్పాను. నా కథలో భర్త పాత్ర ఎలా ప్రవేశించిందో, కూతురు పాత్ర ఎలా పుట్టుకొచ్చిందో, పులి పాత్ర ఎలా విజృంభించిందో, నా పాత్ర ఎలా తెరమరుగయ్యిందో అన్నీ వివరించి చెప్పాను. నమ్మాడా? కొంచెం టైం పట్టింది నమ్మడానికి. పిచ్చిదానా, వాడి దృష్టిలో నేను అమ్మని కాదే, అంబని, జగదంబని. ప్రపంచంలో ఇంకా ఆడజాతి అంతరించిపోకుండా ఉండటానికి నాలాంటి అమ్మ ఈ భూమి మీద ఉండటం వల్లేనని వాడి ప్రగాఢ విశ్వాసం. అది నిన్న. ఇప్పుడు ప్రపంచంలో స్త్రీ జాతి ఉండడం వల్లే ఈ భూమి బద్దలైపోకుండా ఉందని గాఢంగా నమ్ముతున్నాడు. అని నువ్వనుకుంటున్నావా? కాదు, అతను అనుకుంటున్నాడని చెప్తున్నాను. ఏంటి సాక్ష్యం? ఒకప్పుడు నేను కనిపిస్తే చంపాలన్నంత కసితో ఉండేవాడు. ఇప్పుడు నేను బ్రతకాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అది వాడిలోని మానవత్వం. ఒకప్పుడు నేనేమైపోతే తనకెందుకు అనుకునేవాడు. ఈరోజు నాకు ట్రీట్మెంట్ చేయించి ఖర్చంతా తనే కట్టేసి వెళ్ళాడు. అది వాడిలోని దానగుణం. ఆ 2 గుణాలు మాత్రమే కాదు, వాటితో పాటు నిజానిజాలు గ్రహించగలిగే గుణం కూడా ఉంది. అందుకే అమ్మ అబద్ధం చెప్పిందని నేను నిజం చెప్పానని తెలుసుకోగలిగాడు. దానికేమిటి సాక్ష్యం? ఇదే సాక్ష్యం. క్షమించమని అడిగాడు. అలా అడిగినవాడు చేసిన తప్పు తెలుసుకున్నట్టే కదా, జరిగిన పొరపాటు గ్రహించినట్టే కదా, నిజమేంటో అబద్ధమేంటో అర్థం చేసుకున్నాడనే కదా, నేను చెప్పింది నమ్మాడనే కదా. అయిపోయింది. అమ్మ పాత్ర ముగిసిపోయింది. నీ నాటకానికి శాశ్వతంగా తెరపడిపోయింది. నీ కొడుక్కి ఏమొచ్చినా పట్టలేం. ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఒకే స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నాడు. కన్న తల్లిని నరికి చంపిన పరశురాముడవుతాడు. నీ చరిత్రకి ముగింపు చెప్పేస్తాడు. మేడం, మీ టీచర్ సమ్మరీ. ఈవిడకి బ్లడ్ ప్రెషర్ పెరిగింది, షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి, పల్స్ కూడా వీక్ అయింది. మరికొద్ది నిమిషాల్లో గుండె నొప్పి కూడా రావచ్చు. అదే జరిగితే బిల్లు కట్టడానికి ఎవ్వరూ రారు. ధర్మాస్పత్రిలో చేర్పించండి.
మేడం రండి మేడం చెకప్ చేస్తాను. ఏయ్! ఆ! డ్రైవర్ కారాపు. డ్రైవర్ బ్యాక్ వెళ్ళు. పార్దు, పార్దు. ఏడుకొండలు బయటికి రారా. వసే వరోధిని బయటికి రావే. ఏయ్, పార్థు ఇక్కడున్నాడో లేదో చూద్దామని తీసుకొచ్చి ఏదో గొడవకొచ్చినట్టు అరుస్తారేంటి? అవును, మేము గొడవకి వచ్చాం. చెప్పు మామా. ఏడుకొండలు రారా.
మీరా? ఏరా ఏంట్రా నా కొడుకు? ఏం చేసావురా వాణ్ణి? ఏరానా పెద్దవారని కూడా చూడకుండా కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఆడవారేనా? ఏయ్ వానపామా, ఏంటే రెచ్చిపోతున్నావు? కొత్తగా నీకు మూతి మీద మీసాలు మొలిచాయా ఏంటి? ఏయ్! నా పెళ్ళాం జోలికి వచ్చావంటే ఇంటికి కూడా తిరిగెళ్ళావు. ఏంటిదంతా? మా ఇంటికి వచ్చి అరుస్తున్నారేంటి? మేమేం చేశాం? ఇంకా ఏం చేసావని అడుగుతావేంట్రా? గతి లేనోడా, గతి లేనోడా, గతి లేనోడా. నా కొడుకు మీద పోలీస్ కేసు పెట్టి వాడిని జైలుకి పంపాలని చూసావు. అది కుదరకపోయేసరికి ఏకంగా వాడినే మాయించేశావు. నువ్వు నీ కూతురు కలిసి వాడిని ఏం చేశారు? కొట్టి పడేశారా, చంపి పడేశారా? అసలేం చేశారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ కొడుకుని రాక్షసుల్లా పెంచి పాడు చేసింది నువ్వు. ఈ కొడుక్కి అన్యాయం చేసి ఇంట్లోంచి బయటికి పంపించింది నువ్వు. నీ కొడుకుని మేమేం చేస్తాం? వాడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకుని ఎక్కడ ఏడ్చాడో ఎవరికి తెలుసు? నాటకాలు ఆడుకో. నువ్వు ఇది కలిసి వాడి మీద పగ పెంచుకున్నారు. ఈ దరిద్రుడు మింటి మీదకొచ్చి పడేసరికి ఇక ఆస్తి దక్కదని అర్థమైపోయి ఆ కసితో నా కొడుకుని ఏదో చేసి మాయం చేశారు. మాట్లాడవేంటయ్యా? ఏ మందు పెట్టి చంపారు వాణ్ణి? ఏ పెరట్లో బొందతోడి పాతి పెట్టారు వాణ్ణి? ఏయ్, రావే రా. పెరట్లో బొంద రెడీగా పెట్టాను. నిన్ను కూడా పాతేసి వాడిని ఎలా పాతి పెట్టాను కూడా చెప్తాను రా. రేయ్ నందు, అయ్యో దాని జోలికి వెళ్ళావో నరికి పారేస్తాను. సిగ్గు సరే లేకుండా ఇల్లరికం వచ్చి ఇంటి పరువు తీసింది చాలక వీళ్ళకి సపోర్ట్ చేస్తావేంట్రా? వీళ్ళంతా కలిసి నా కొడుకును మాయం చేశారు. చూడండి, ఇంత జరిగినా మా బాధ మేము పడుతున్నాం తప్ప మీ జోలికి గాని మీ వార్త గాని పట్టించుకోలేదు. ఎందుకు ఇంకా మమ్మల్ని వెంటాడుతున్నారు? ఆహాహాహా, ఏ నంగనాచివే! అందరికందరూ కట్టుకొని మంతనాలు చేసి మా ఇంటిని సర్వనాశనం చేశారు. ఆ రాజుగాడికి ఎగేసి మాకు దూరం చేశారు. వాడు వినే రకం కాదు కాబట్టి వాడిని మాయ చేసి పగ తీర్చుకుంటున్నారు. ఏయ్, నీకొక్క కాలే విరిగింది, ఇప్పుడు 2 కాళ్ళు విరుగుతాయి. పళ్ళ సెట్టు కూడా పెట్టుకోలేకుండా దవడలు కూడా ఫ్రాక్చర్ అవుతాయి. ఎవరే ఆ మూర్ఖుని మాయం చేసింది? ఆ రాక్షసుడే మా అక్క సంతోషాన్ని మాయం చేశాడు. మా అక్క భవిష్యత్తును మాయం చేశాడు. ఎక్కడ చచ్చాడో వెళ్ళి వెతుక్కోపో. ఏయ్, ఏం కూసావే? ఏయ్, దించు, లేదంటే మర్యాద దక్కదు. ఏంటి మావయ్య గారు, ఏం జరిగింది? ఏమి లేదమ్మా. పార్థు పొద్దుట్నుంచి కనిపించటం లేదు. ఇంట్లో లేడు, ఆఫీసులో లేడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కారు చూస్తే రోడ్డు మీదుంది. ఏమయ్యాడో అర్థం కావటం లేదు.
వీడేమన్నా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడేమోనని భయపడి నేను వచ్చాను, కానీ వీళ్ళు ఇలా గొడవ చేస్తారని నేను ఊహించలేదమ్మా. ఇక్కడికెవరూ రాలేదు, రారు, రానివ్వం కూడా. ఏయ్, రారు రానివ్వం అనేదానివి సిగ్గు లేకుండా వాడి దగ్గర ఉద్యోగం చేయడానికి ఎందుకున్నావే? నువ్వు అక్కర్లేదని కోర్టు కూడా వెళ్ళిన వాణ్ణి ఎలాగైనా లొంగ తీసుకోవాలని కదా. ఏ మందో మాకో పెట్టి వాడిని వశపరుచుకుని మా ఆస్తంతా కాజేయాలని కదా. మీ జాతే అంతే, జాతే అంతే, జాతే అంతే. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏమండి, మీ ఆవిడను నోరు అదుపులో పెట్టుకోమని చెప్తారా? అసలు ఆవిడ నోరు పని చేయకుండా చేసి పంపించమంటారా? మా అల్లుడు గారు ఎదురుగా అతని తల్లిని అవమానించడం బాగుండదని ఓపిక పడుతున్నారు. అబే, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు మావయ్య గారు. తలా తోక లేకుండా మాట్లాడే తలతిక్క మనుషులకు మీరు ఎలా సమాధానం చెప్పినా నేనేమనుకోను. లేకపోతే పార్థుగాడు కనపడకుండా పోతే మీరు మాయం చేశారని గొడవ రావడం ఏంటి? ఒరే అప్రాచుడా, అది నీ కన్న తల్లిరా. 2 రోజులు అత్తగారు ఉప్పు తినేసరికి కుక్కల తోక ఆడించుకుంటూ వచ్చావా? నోర్మై, పిచ్చి కుక్కలతో కనిపిస్తానే. నేనే నా ఊరుకునేది. ఏయ్, ఆగండి. ఇలా ఇంటి మీదకొచ్చి గొడవ చేయడం మర్యాద కాదు. మీ అబ్బాయి కనబడకపోవడానికి మాకేం సంబంధం లేదు. నీకే సంబంధం లేకపోతే ఎందుకే వాడు ఆఫీసులో పడి చస్తున్నావు? ఎందుకే ఉద్యోగంలో వచ్చి తీసేసిన ఇంకా పోరని మొండికేస్తున్నావు? నీ వగలు వయ్యారాలు ఒలకబోసి వాణ్ణి నీవేపు తిప్పుకోవాలని కదా. వీణ్ణి మీ అక్క చవటం చేసి లాక్కొచ్చినట్టు వాణ్ణి చవటం చేసి నువ్వు ఇక్కడికి లాక్కు రావాలని కదా. అందరూ ఆడవాళ్ళు మీలాగే ఉండరు. వలలు విసరడాలు, మగవాళ్ల మీద తిరగబట్టాలు, చవటలుగా మార్చడాలు మీకు మీ జేజేవుకు తెలిసినట్టు మాకు తెలీదు. మీ చరిత్రని మా కట్టగట్టకండి. మీ అబ్బాయి నిన్నటిదాకా నా బాస్, అంతే. ఇవాటి నుంచి అది కూడా లేదు. ఎందుకంటే నేను ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాను. చాలా కడుపు చల్లబడిందా? సంతకాలు చేయమని మా అందరినీ తిట్టిపోశారు కదా. దాన్ని ఉద్యోగంలోంచి తీసేయాలని మీ కొడుక్కి నూరి పోసి పంపారు కదా. కానీ నా చెల్లెలు తెలివైంది. మీరు మీ కొడుకు తీసేయాలనుకున్నప్పుడు అది కదలలేదు. కాదు కాదు, మీరెవరూ కదల్చలేకపోయారు. మీరేమీ చెయ్యలేరని మీకు అర్థమయ్యేలా చేసి అప్పుడు రిజైన్ చేసింది. ఏదైతేనే మీరు కోరుకున్నట్టే జరిగింది కదా. అర్థమైంది కదా. ఇక వెళ్ళండి. నేను వెళ్ళను. నా కొడుకు ఏమయ్యాడో తెలిసేదాకా ఇక్కడి నుంచి నన్నెవరు కదల్చలేరు. వెళ్ళి వాడిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, లేదంటే మీ అందరి మీద కేసు పెడతాను. ఇదెక్కడి కర్మే మనకి? ఇంట్లో పిల్ల పెళ్లి పెట్టుకుని మా హడావిడిలో మేమున్నాం. ఇలా ఇంటి మీదకి వచ్చి లేనిపోని నిందలన్నీ వేసి మమ్మల్ని ఎందుకు ఇలా వేధించుకుని తింటున్నారు? ఇంటి ముందుకు వీధి కుక్కలొచ్చి మరుగుతుంటే వీటి గురించి భయపడతావేంటి? కుక్కలేవర్రా? కూటి గతి లేక, ఆడపిల్లలు పెళ్లి చేసే దమ్ము లేక ఒకదాని తర్వాత ఒకదాని నా కొడుకుల్ని వల్లో వేసుకోమని ఉసిగొల్పి ఇప్పుడేమో చెడిపోయిందన్న రాజీగాడి కంటగట్టి అల్లుడి మీద బ్రతికే కుక్క మమ్మల్ని అంటావేంట్రా? ఆడదాను ఊరుకుంటుంటే మొగాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావేంటి? చంప పగులుతుంది. ఏయ్, నన్నే కొడతానంటావా? నిన్ను